విశాఖ టు భోగాపురం పడవ ప్రయాణం జెట్ స్పీడ్ తో లాహిరి సర్వీస్ కమింగ్ సూన్. అక్కడి నుండి టేక్ ఆఫ్ తీసుకుని గమ్యం దాకా విమాన ప్రయాణం. ఉత్తరాంధ్ర ఎయిర్ ప్యాసింజర్స్ కు ఇదొక అరుదైన డబుల్ ఎంజాయ్మెంట్ ఆఫర్. ట్రాఫిక్ ఫ్రీ, విలువైన టైం సేవింగ్, పైగా ఫీల్ గుడ్ హ్యాపీ జర్నీ. ఇంకేం కావాలి అని కన్నుగీడుతోంది ప్రభుత్వం. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విశాఖపట్నం సమీపంలో నిర్మాణం అయ్యే కీలక ప్రాజెక్ట్. నిర్మాణం వేగంగా సాగుతోంది. మరో 3 నెలల్లో ప్రారంభోత్సవానికి కూడా రంగం సిద్ధమవుతోంది. భవిష్యత్తులో ఉత్తరాంధ్ర ప్రాంతానికి ప్రధాన గేట్వే అని, గేమ్ చేంజర్ అని చెప్తున్నారు. అందులో డౌటే లేదు. కాకపోతే వైజాగ్ టు భోగాపురం చేరుకోవడమే ప్రయాణికులకు పెద్ద ఛాలెంజ్గా మారిపోతోంది. దాని మీద సీరియస్గా వర్కౌట్ చేస్తోంది ప్రభుత్వం. అక్కడ ఫ్లాష్ అయిందే స్పీడ్ బోట్ సర్వీస్. సో విశాఖ ఎయిర్పోర్ట్ కి సరికొత్త ట్రాన్స్పోర్ట్ మోడ్ ఇది. భోగాపురం ఎయిర్పోర్ట్ నుండి విశాఖ సిటీలోకి వేగంగా వెళ్లేందుకు స్పీడ్ బోట్ సదుపాయంపై ప్లానింగ్ జరుగుతోంది. విశాఖ ఫిషింగ్ హార్బర్ టు భోగాపురం ఎయిర్పోర్ట్ లాహిరి ప్రయాణం ఇంకా ఎంతో దూరంలో లేదు. కొత్త ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రెడీ కాగానే దాదాపు 60 లక్షల మంది ప్యాసింజర్స్ రాకపోకలు చేస్తారని ఒక అంచనా. అలాగే ముఖ్యంగా తూర్పు గోదావరి, వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు ఒడిశా నుండి కూడా ప్రయాణికులు రవాణా సౌకర్యం వినియోగించుకునే అవకాశం కూడా ఉంది. విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి భోగాపురం ఎయిర్పోర్ట్ కు చేరుకోవడానికి ప్రస్తుతం 90 నుండి 100 నిమిషాల వరకు సమయం పడుతోంది. అది కూడా వైజాగ్ పరిధిలోని ట్రాఫిక్ సిగ్నల్స్ కరుణిస్తేనే. ముఖ్యంగా హనుమంతవాక నుండి ఆనందపురం జంక్షన్ వరకు ట్రాఫిక్ రద్దీ ఘోరంగా ఉంటుంది. ఇది ఎయిర్పోర్ట్ కు వెళ్లే ప్రయాణికులకు పెద్ద తలనొప్పిగా మారొచ్చు. మరి ప్రత్యామ్నాయ రవాణా మార్గం కావాల్సిందేగా. ఇంకా ఓపెన్ అవ్వకముందే ఈ విధంగా ఉందంటే, ఎయిర్పోర్ట్ ఓపెన్ అయ్యిందంటే చాలా రద్దీ పెరుగుతుంది. మరి ప్రయాణికులు చాలా ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుంది. కావున ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకొని ప్రయాణికుల యొక్క కష్టాలని గుర్తించి తగు చర్యలు తీసుకుంటారని కోరుకుంటున్నాము. సో శ్రీకాకుళం నుండి విశాఖ వరకు సముద్ర తీర ప్రాంతం ఉంది. ఎయిర్పోర్ట్ కూడా కోస్ట్ కి దగ్గరగానే ఉంది. మరి సముద్రం ద్వారానే కొత్త రవాణా మార్గం ఎందుకు రాకూడదు? అందుకే విశాఖ ఫిషింగ్ హార్బర్ నుండి అటు భోగాపురం ఎయిర్పోర్ట్ తీర ప్రాంతం వరకు స్పీడ్ బోట్ సేవలు ప్రారంభించే అవకాశాన్ని పరిశీలిస్తూ ఉన్నారు. సో మనం ఇక్కడ చూడొచ్చు, విశాఖ ఫిషింగ్ హార్బర్ ఇక్కడ ఉంటుంది. సో భోగాపురం ఎయిర్పోర్ట్ అక్కడుంది. సో మొత్తంగా చూసుకుంటే 54.6 కిలోమీటర్ల దూరం మనకి ఇక్కడ కనిపిస్తోంది. రోడ్డు మార్గం ద్వారా వెళ్తే 1:27 నిమిషాలు పడుతుంది. అండ్ దీనికే ఇంకొక రోడ్ మార్గం కూడా ఉంది. అది షార్ట్ కట్ గా భావిస్తారు, బట్ అది కూడా సేమ్ టైమే పడుతూ ఉంటుంది. ఇక్కడ అది మనకు కలుస్తూ ఉంది. మనం చూడొచ్చు, భోగాపురం ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి 2 రూట్స్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. బట్ సేమ్ టైమే కనిపిస్తుంది. 54.6 కిలోమీటర్లకు గాను 1:27 నిమిషాల సమయం ఈజీగా పడుతుంది. సో ఎయిర్పోర్ట్కి వెళ్ళాలనుకునే వాళ్ళు అక్కడి నుంచి ఫ్లైట్స్ లేట్ అయ్యి క్యాన్సిల్ అయిపోయి ఇలా ట్రాఫిక్లో చిక్కుకుపోయి నానా అవస్థలు పడుతూ ఉంటారు. బట్ అలాంటి వాళ్ళ కోసమే ఇప్పుడు సింపుల్గా వెళ్ళిపోయేలా ఒక ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అదే విశాఖ షిప్పింగ్ హార్బర్ నుండి భోగాపురానికి ఇలా సముద్ర మార్గం ద్వారా స్పీడ్ బోట్తో వెళ్ళిపోయే మార్గం. సో టైము ఆదా అవుతుంది. అదేవిధంగా మీరు సమయానికి అక్కడికి చేరుకోవచ్చు. అండ్ మనకి డిస్టెన్స్ కూడా తగ్గే అవకాశం ఉంది. అదే ఈ రూట్. సో ఇంకా ఇది స్టార్ట్ కాలేదు, బట్ స్టార్ట్ కాబోతోంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం అయిన తర్వాత అటు భువనేశ్వర్ నుంచి కానీ, ఇటు నర్సీపట్నం నుంచి కానీ, ఇటు పూర్తి స్థాయిలో విశాఖపట్నం బ్లాక్ అయిపోయేంతటువంటి ట్రాఫిక్ ఉంది. ఇప్పటికే విశాఖపట్నం వెళ్ళాలంటే చాలా గగనంగా మారిపోయింది. ఈ పరిస్థితిలో విమానాశ్రయం ఓపెన్ అయిన తర్వాత భవిష్యత్తు ఏంటి అన్నది తలుచుకుంటే భయం వేస్తుంది. మనకి కోస్టల్ కారిడార్ ఇప్పటికే పూర్తయి ఉంటే, 6 లైన్ల రోడ్లు కంప్లీట్ అయిపోయి ఉంటే ప్రశాంతంగా ఎయిర్పోర్ట్ ప్రారంభమైనా చాలా ఆనందపడి ఉండేవాళ్ళం. కానీ పరిస్థితి అలా లేదు. కాబట్టి ఇప్పుడు కొత్త ఆలోచన చేయండి. ప్రస్తుతానికి మనకి కోస్టల్ కారిడార్ పూర్తయ్యే లోపు ఈ రోడ్డుపైన ప్రయాణాలు తగ్గాలి అంటే, ట్రాఫిక్ తగ్గాలంటే, ఒకవేళ అలాంటిది సౌలభ్యంగా ఉంటుంది అంటే ఇటు భోగాపురం దగ్గర చింతపల్లి నుంచి కానీ, ఉప్పాడ నుంచి కానీ ఇక్కడ సముద్రయానంగా స్పీడ్ బోట్లు ఏర్పాటు చేయగలిగితే తప్పనిసరిగా విశాఖపట్నం రీచ్ అవ్వడానికి ఎక్కువ అవుతుందేమో. దీనివల్ల టూరిజం కూడా డెవలప్ అవుతుందేమో. ఒకసారి ప్రభుత్వం పరిశీలించాలి. అలా పరిశీలించగలిగితే రోడ్డు మార్గంలో కానీ, లేకపోతే ఆకాశ మార్గంలో కానీ, సముద్ర మార్గంలో కానీ ప్రజలు ఎక్కువ మంది ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది.